హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ తాజాగా కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ఉద్యోగులకు ప్రొవిడెంట్ ఫండ్ డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం చాలా సులభతరం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రత సంస్థగా పేరు ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ ఇటీవల కాలంలో ప్రొవిడెంట్ ఫండ్ డబ్బులను విత్డ్రా చేసుకునేందుకు అనేక కొత్త రూల్స్ అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా ఇకపై మీరు పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఎక్కువ సమయం పట్టదు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీరు డబ్బులను విత్డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది. గతంలో మీరు ఆన్లైన్ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవాలంటే చాలా ఎక్కువ సమయం పట్టేది. కానీ ప్రస్తుతం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల ద్వారా ఇప్పుడు డబ్బులు ఉపసంహరించుకునే సమయం చాలా తగ్గిపోయింది. ఇందుకోసం పాటించవలసిన నియమాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా పీఎఫ్ ఉపసంహరించుకోవాలి అన్నట్లయితే పిల్లల చదువు, పెళ్ళిళ్ళు, ఇంటి నిర్మాణం వంటి సందర్భాలలో మీరు పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చు. ఇక రిటైర్మెంట్ అనంతరం మీరు మొత్తం డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అయితే మీరు మిగతా సందర్భాలలో పూర్తిగా పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే అవకాశం ఉండదు.